రావడానికి అవకాశం కిరణ్ ఉందని వర్మ. కిరణ్ కిరణ్ ఒక్క నిమిషం మీరు అలా హోల్డ్ అవ్వండి. కాకినాడ వెళ్దాం. కాకినాడ నుంచి మన ప్రతినిధి కిషోర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కోనసీమ ప్రాంతాలు అవనియండి, లేకపోతే తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది కిషోర్ అని తెలుసుకుందాం. కిషోర్, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? విజయవాడ ప్రాంతం మనం చూస్తే పూర్తి స్థాయిలో నీట ముడిగిన పరిస్థితి. వేలాది మంది ఈరోజు బిక్కుబిక్కుమంటున్నారు, ప్రాణాల అరచేతిలో పెట్టుకునే పరిస్థితి. కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో కూడా చాలా వర్షపాతం నమోదైంది అని చెప్పి మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం పైన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారీ వర్షం కురవడం వల్ల అందులోని తుఫాన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా లంక గ్రామాలన్నీ కూడా కోనసీమలోని రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించినటువంటి నీటిని ఇప్పటికే దిగువకి వదలడం వల్ల లంక సంబంధించినటువంటి యానం మనం చూస్తున్నాం. ఇప్పుడు యానంలో కూడా ప్రస్తుతం వరద ప్రవాహం పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. మరి ఇదే తరహాలో కనుక ఉంచే కనుక లంక గ్రామాలు ఇంకా మరికొన్ని గ్రామాల్లో కూడా మునిగే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే వర్షాల ప్రభావం వలన ఇప్పటికే స్కూల్ సెలవులు ప్రకటించడం, అలాగే లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ముప్పుకు గురయ్యే ప్రదేశాలను గుర్తించి అక్కడి నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇప్పటికే అధికారులు తగు చర్యలు తీసుకున్నారని, జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే కలెక్టర్ ప్రత్యేక అధికారులు ఇక్కడ వేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, నీటి వసతి, అలాగే పాలు సంబంధించినటువంటి వసతులని ఏర్పాటు చేయడం జరిగింది. వర్మ, ఒక్క నిమిషం కిషోర్ మీరు అలా హోల్డ్లో ఉండండి. కిషోర్ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. మనం ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్దాం. సురేష్, అక్కడ పరిస్థితులు ఏంటన్నది, వాతావరణ అప్డేట్స్ని కూడా కిరణ్ మనకి ఇవ్వడం జరిగింది. సురేష్, ఏదైతే వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత మరొక 48 గంటలు దాని మీద వెదర్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి మనకు విశాఖపట్నం నుంచి కిరణ్ వెదర్ రిపోర్ట్ అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు అక్కడ వర్షపాతం నమోదు అవ్వలేదు అని చెప్తున్నారు. ఉదయం మార్నింగ్ మాత్రమే వర్షం పడింది అంటున్నారు. ప్రస్తుత వెదర్లో ఉన్న అంశాలు ఏంటి? మేఘావృతం అయి ఉందా? పూర్తి స్థాయిలో వర్షపు మబ్బులన్నీ కూడా విజయవాడ ప్రాంతానికి కమ్మి ఉన్నాయా, లేకపోతే ఎండ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఉదయం ఈ ఏరియాలో వరద మాత్రం తీవ్రంగా తప్ప వాతావరణం మాత్రం పొడిగా ఉండేది. రైట్, ఓకే. కిరణ్ ఏదైతే వాతావరణ శాఖ స్పష్టం చేసిందో ఖచ్చితంగా 48 గంటలు అంటే నిన్నటి నుంచి కూడాను ఈ రోజు రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి 48 అవర్స్ టైం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 24 గంటలు, ఏదంటే నిన్న ఎర్లీ అవర్స్ లో తీరాన్ని తాకిన నేపథ్యంలో వాయుగుండం అది అల్పపీడనంగా మారిన నేపథ్యంలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది. అయితే అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉండవు, అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పి, ఇంకో పక్క ప్రధానంగా విజయవాడ కావచ్చు, అదేవిధంగా తెనాలి కావచ్చు, మరోవైపు బాపట్ల ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో బాపట్ల దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నెల్లూరు ఈ ఏరియాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నట్టు విజయవాడలో చిరుజల్లు అయితే కురిశాయి, ఖచ్చితంగా మేఘావృతంగా కూడా ఉండవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ